దేవుని మహాకృపను బట్టి గత దినాలన్నీ ఆయన కృపారేఖల్ని ఎట్లుండా భద్రపరిచి ప్రత్యేకమైన రీతిలో ఉదయ కాలమున పలు ప్రదేశాల నుండి జూములు జాయిన్ అయిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఆయన కృపతో ప్రతి ఉదయమున మనల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానం ధ్యానించడానికి గాను 4260 రోజుకి నడిచిన దేవాతి దేవునికి ఎంతో వందనస్తులం. మరి దీన్ని నిర్విరాముగా కొనసాగిస్తున్న బర్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. రెండు భారము బాధ్యత వహించి సమయాన్ని అంతా హెచ్చిస్తూ మనల్ని కూడా పురుకొల్పుతూ ఉదయకాలంలో ప్రభు పాఠశాలలో మనం అందరం ఉండటానికి ఒక కారణమైనందున ఆయనకి వందనాలు. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రాంతంలో గడుపుదాం. ఈ దినమున యొక్క ఉదయకాలంలో జూమ్ను మీటింగ్ ప్రారంభించుకున్నాం. సహోదరులు ఆకిపోగు యేసఫ్ గారు ప్రార్థించేగా మనం మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా గొప్ప తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కృప కనికరం కలిగిన మహా గొప్ప దేవ, ఉదయకాలమున మీ ఘనమైన శ్రేష్టమైన పాదముల వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మా కొరకై ఈ లోకంలో ప్రభు కన్య గర్భమందు జన్మించి 33 సంవత్సరాలు జీవించి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించి మా పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో రక్తమును చిందించి ప్రాణం నర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువా మీకు స్తోత్రాలు. మా పాపముల నుండి విడిపించి మమ్మల్ని రక్షించి మీ కృపలో భద్రపరిచి ఆయుష్ని పొడిగించి ప్రభువా మా జీవితంలో మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభువా రాత్రంతా కూడా మంచి నిద్రనిచ్చి ఉదయం లేవనెత్తి మీ యొక్క పాద సన్నిధి చేరుటకు నాయన జూమ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్లో రీతిగా మేమందరం కలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేకులము కూడి ఉండగా ప్రభువా మీరు మా మధ్య ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మీ నామమునకు ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని వేడుకొంచున్నాం. సమయంలో ప్రభువా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా నాయన మరి అనేకులు నాయన వాక్యం అందిస్తూ మీ దాసులు మమ్మల్ని బలపరుస్తుండగా ప్రభా మరి ఈ దినం కూడా ప్రభా మరి నీ దాసులు వాక్యం అందించనట్టుండగా ప్రభా నాయన శ్రేష్టమైన మాటలు మాకు అందించండి. యాదల సురేష్ బాబు గారు మరి ప్రభా వాక్యం అందిస్తుండగా మీరే మరి మీ దాసునితో ఉండండి. మాకు మరి ప్రభా మీ శ్రేష్టమైన వర్తమానం వాక్యమును అందించండి ప్రభా. ఇదిగో నాయన మరి సమయంలో జూమ్ మీటింగ్ను నడిపిస్తున్నటువంటి మరి ప్రభా దేవదానంకులను బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రాముఖ్యంగా బర్నబాసను బట్టి ఓడి చెరువు మమ్మల్ని క్రిస్టియన్స్ అసెంబ్లీని బట్టి సంఘమును బట్టి స్తోత్రాలు. చేరవచ్చిన పెద్దలు దైవజనులు సేవకులు సహోదరులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరికీ ఆయన ఆరోగ్యములు దయచేయండి. ప్రత్యేకముగా ఈ యొక్క మీటింగు ప్రభువా నాయన అంతరాయం లేకుండా నాయన మరి చక్కగా జరిగించి మహిమ పొందమని, ఆది నుండి అంతం వరకు మీరే నడిపించి మహిమ పొందమని, పాటలు పాడే వారిని అలాగే ప్రార్థించే వారిని వాక్యం అందించే దైవజనులను మరి ప్రభువా మీ నామమును బట్టి నాయన మీరే ఉపయోగించుకొని మహిమ పొందమని నాయన మరి ప్రభువా ప్రతి విషయంలో తోడుగా నడిపించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తోత్రము చెల్లించి సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి,
ఆమేన్. ఆమేన్. పురారం ప్రార్థన చేసిన యేసప్పన్న గారికి వందనాలు. ఇప్పుడు వందనాలు. సహోదరులు పెరిమోళ్ళ జయచంద్రరావు గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. వచ్చారన్నా? అన్నా వందనాలన్నా. వందనాలు. పాడండి. ఒక సువార్త పాట పాడదాం. ఒకే పాటకు అవకాశం కాబట్టి ఒక సువార్త పాట పాడదాం. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. వాదమాడి పంతమాడి అంతలోనే యాత్ర ముగిసిపోదువా. వాదమాడి పంతమాడి అంతలోనే యాత్ర ముగిసిపోదువా. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. కొండలాంటి కండబలము చూచి ఎంతో అదిరిపడితివ. కొండలాంటి కండబలము చూచి ఎంతో అదిరిపడతివ. కండబలము కరిగిపోయే నీ అండ ఏది. మంటి పాలైపోదువన్నా ఇంటి నొదలి ఒంటిగానే. మంటి పాలైపోదువన్నా ఇంటి నొదలి ఒంటిగానే. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోదువ చింతతోని సమాధికి. లోక స్నేహవాంఛలందు లొంగిపోతివ పాపములకై. లోక స్నేహవాంఛలందు లొంగిపోతివ పాపములకై. వధకు పోతివ పశువులాగా వధస్థానమునకు. నిన్ను చూచి ఆదరించే బంధువులేరి, స్నేహితులేరి. నిన్ను చూచి ఆదరించే బంధువులేరి, స్నేహితులేరి. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోదువ చింతతోని సమాధికి. బగ్గు బగ్గున మండుచున్న ఎన్నడారని అగ్నిలోన. బగ్గు బగ్గున మండుచున్న ఎన్నడారని అగ్నిలోన.
కుమిలి కుములుచు ఏడ్చుచు ఓదార్పు కొరకు లేరు లేరు ఓదార్చువారు నీకెవరు లేరు. లేరు లేరు ఓదార్చువారు నీకెవరు లేరు. ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. సిలువలో నా మరణమొందిన యేసుడే మన బంధువన్నా, సిలువలో నా మరణమొందిన యేసుడే మన బంధువన్న. రక్తదానము చేసెను నీ ముక్తి కొరకు, నమ్మి రక్షణ పొందుమన్నా యేసుడే మన దేవుడన్నా. నమ్మి రక్షణ పొందుమన్నా యేసుడే మన దేవుడన్నా. ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. వాదమాడి పంతమాడి అంతలోనే యాత్ర ముగిసి పోదువా. వాదమాడి పంతమాడి అంతలోనే యాత్ర ముగిసి పోదువా. ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. అన్న వందనాలన్నా. చాలా వందనాలన్నా, చక్కని పాట పాడారు. అవిశ్వాసులకే కాదు, ఈ దినాల్లో విశ్వాసులకు కూడా హెచ్చరికగా కనపడుతుంది. అందరూ బట్టి చాలా వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు అమూల్యమైన సమయానికి వచ్చాం. అనుదిన ఉదయకాల వాక్య ధ్యానాలు 4260 దినానికి మనం వచ్చాం. మన మధ్య వర్తమానం అందించడానికి గాను యాదల సురేష్ బాబు గారు మన మధ్య ఉన్నారు. మరి వాక్యం కొరకు ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వశక్తి సంపూర్ణుడా, సర్వమునకు ఆధారభూతుడా, మా రక్షణకు ఆధారభూతుడా, మా స్తుతులకు పాత్రుడా, మహిమా స్వరూపి, నిత్యుడా, అనంతుడా, విమోచకుడా, స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు, మా ప్రాణనాథుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన మహిమగల నామంలో మరొకసారి ఉదయకాలశంలో నీ పాత్రను చేరి స్తుతించి పూజించి కనపరుస్తున్నాం. జయగల దేవ, గత రాత్రి మీరు మాతో ఉండి సజీవు లెక్కలు ఉంచి ఉదయకాలం సజీవులుగా నిన్ను పూజించి స్తుతించడానికి కృప చూపారు. స్తోత్రములు. పాటల ద్వారా నిన్ను స్తుతించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. విశేషంగా
మీరు ప్రేమించి నడిపిస్తున్న ఈ జీవయాపను బట్టి స్తోత్రములు. ప్రయాసపడుతున్న నీ దాసుడు బర్నబాస్ అన్న కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి గణపరుస్తున్నాం. క్రమం నడిపిస్తున్న నీ దాసులు దేవదనకును బట్టి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. వాక్యం అందిస్తున్న నిదాతులను మీరు జ్ఞాపకం చేసుకొని సురేష్ గారికి మంచి జ్ఞానమును దయచేసి పరలోకం నుంచి మీరు సిద్ధపరిచిన లేఖనాలను మాకు అందించండి నాన్న. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి. ఈ తండ్రి ఈ వర్తమానం ద్వారా మా జీవితాలు మేము సరి చేసుకునటానికి, సరిదిద్దుకునటానికి, వాక్యానుసరముగా జీవించడానికి, అనువదించుకునటానికి కృప చూపండి. వాటి సాతాన్ని తీయకుండా అవి మా హృదయాలలో పని చేయడానికి సహాయం దయచేయమని దినదినము నీ వాక్యం ద్వారా మేము పరిశుద్ధపరుచుకునే ఆత్మీయంగా బలపడటానికి మీ కృప చూపుతున్నందుకు స్తుతిస్తూ చిన్న సమయాన్ని బట్టి స్తోత్రములు. చేరువచ్చిన నీ బిడ్డలందరూ బట్టి గణపరిస్తూ ముందున్న సమయాన్ని నీ దాసుని దాయస్తములకు అప్పటి జ్ఞాపకం చేసుకుని కూడికకు ఆదియు అంతమయ మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మీరే మహిపరుచుకోమని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చాలా థ్యాంక్స్ అన్న. వందనాలు. మరి వాక్యం కొరకు ప్రార్థన చేసిన ప్రభుదాసాని గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మనం అమూల్యమైన సమయానికి వచ్చాం. చేరు వచ్చిన పరిశుద్ధులు, పెద్దలు, దైవజనులు అందరికి కూడా ప్రేమ వందనంతో చెప్పేది ఏంటంటే అందరూ మనం మీట్లో ఉండి ఎటువంటి ఇతర సౌండ్స్ లోపలికి రాకుండా ఉండటానికి గాను మీట్లో ఉండి దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పుడు మరి పెద్దలైన యాదల సురేష బాబు అన్న గారికి సమయాన్ని అప్పగిద్దాం. ఓవర్ టు సురేష్ అన్న. వందనాలు. వందనాలు. వందనాలు అన్న. చేరువచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నేను నా కుటుంబం తరపున మరి ఈ బాధ్యతాయుతమైనటువంటి ఈ యొక్క గొప్ప పరిచర్య ప్రభు మనందరి మీద బాధ్యత పెట్టాడు. దానిలో మరి సహోదరులు బర్నబాస్ గారు ఎంతో మరి బాధ్యత తీసుకొని ఈ పని చేస్తున్నారు. సహకరిస్తున్నటువంటి సహోదరులకు, పెద్దలకు ప్రభునామను వందనాలు తెలియజేస్తున్నాను. నేను మొదటిసారి ఈ జూమ్ మీటింగ్ లో మీతో కలిసి మరి ఈ వేల దినాలుగా ఎంతో సంతోషం అనిపిస్తా ఉంది. ఏదైనా ఆరంభం చేయడం బాగానే ఉంటుంది కానీ వైభవంగా ఉంటుంది, కానీ దాన్ని కొనసాగించడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి సంగతి. అయినప్పటికీ ప్రభు తన పనిని తను కొనసాగిస్తూ ఉంటుండగా మనము కూడా దానిలో పాలిభాగస్తులు అవటం ఎంతో సంతోషం. నన్ను కూడా మళ్ళా ఈ యొక్క చక్కని సహవాసానికి ఆహ్వానించినందుకు, వాక్య పరిచర్యకు ఆహ్వానించినందుకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా సహోదరులు కోరిన మేరకు క్లుప్తంగా సాక్ష్యం పంచుకొని తిరిగి వాక్యం చెప్పుకోవటానికి నేను చూస్తున్నాను. మాది ప్రకాశం జిల్లాలో మట్టిగుంట అనేటువంటి గ్రామం. ఆ గ్రామం నుంచి చదువుకుంటూ మరి నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు 1982లో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. ఆ తర్వాత 83వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాను. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసిన తర్వాత తిరిగి ప్రభు నమ్మని వారు ఎంత నిత్యాగ్ని దండనకు, ఇప్పుడే సహోదరులు పాట పాడి వినిపించారు, ఎంత దండనకు పాత్రులుగా ఉంటారో, వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఆ సంగతులు వివరించినప్పుడు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ తీర్మానం చేయలేదు. నువ్వు తీర్మానం చేసావా లేదా అనేటువంటి ఒక మాట దగ్గర నేను హెచ్చరిక చేయబడి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను. ఆత్మరక్షణ పొంది గొప్ప సంతోషాన్ని, స్థిరమైనటువంటి సంతోషాన్ని దేవుడు ఇవ్వగా దాన్ని పొందుకొని
ఆ తర్వాత చదువులో దేవుడు వృద్ధిలోనికి తీసుకొని వస్తుండగా నేను అప్పటి నుంచి కూడా ఏ ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో స్థానిక సంఘంలో మన సంఘాల్లో మరి సహవాసం కలిగి ఉంటూ వచ్చాను. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మన స్థానిక సంఘంలో సహవాసం కలిగి నా ఉద్యోగం తర్వాత తిరిగి వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంటనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో సహవాసంలో ఉండగలిగాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు వివాహం అయింది. ఇద్దరు పిల్లలు. నా భార్య పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేస్తా ఉంది. నేను తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఇంకా ఒక 6 సంవత్సరాలు సర్వీస్ ఉన్నది అనగా దాన్ని చివరి వరకు ఉండాలి అనిపించలేదు. కొంతకాలం పూర్తిగా దేవుని పని చేయడం మంచిది అని చెప్పి నాకు ఆలోచన వచ్చి దానిలో రిజైన్ చేసి అంటే వాలంటరీ రిటైర్మెంట్ అంటారు, అది నేను తీసుకొని సంపూర్ణంగా దేవుని పని చేస్తున్నాను. అంటే దైవ సేవకు ప్రతిష్ట అనేటువంటిది నేను చేయలేదు, కానీ స్థానిక సంఘంలో ఉన్న చోట సంపూర్ణంగా కొంత ఎక్కువ పని, ఇదివరకటి కంటే ఎక్కువ పని చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో నేనున్నాను. నాకు 2 పిల్లలు అని చెప్పాను. పాపకు వివాహం అయింది, ఆమెకు ఒక కుమార్తె కూడా జన్మించింది. తర్వాత బాబు ఎంఎస్ చేస్తున్నాడు అమెరికాలో. ఆ తర్వాత అయిపోయింది, ఇటీవలే జాబ్ కూడా వచ్చింది. ప్రభు కృపను బట్టి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. స్థానిక సంఘముగా నేను ఒక స్థానిక సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉంటూ వస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి సహోదర సహోదరీలు వారందరిని బట్టి ఆ చిన్న మంద దేవుడు దాని పరిపాలన విషయం మాకు అప్పగించాడు. అది చూసుకుంటూ దేవుని పని చేస్తూ ఉన్నాను. ఎవరైనా మరి వాక్యం చెప్పాలి అని అడిగినప్పుడు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పి వాక్య పరిచర్య కూడా చేస్తున్నాను. మరి ఎంతో మంది అనుభవం కలిగినటువంటి సంఘాలు నడిపించేటువంటి నాయకులు, సంఘ కాపర్లు, పెద్దలు అనేక మంది జూమ్ లో ఉన్నారు. వారందరి ముందు అంత వాక్య అనుభవం లేకపోయినా ప్రేమతో నన్ను పిలిచి వాక్య పరిచర్య అప్పగించిన సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా నేను చివరి వరకు అంటే ప్రభు పిలిచేంత వరకు లేక ప్రభు రాకడ పర్యంతం నమ్మకంగా దేవుని పని చేయడానికి ప్రభు కృప చూపినట్లుగా నా కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది నా క్లుప్త సాక్ష్యం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి ఒక భాగం చదువుకొని ప్రభు నడిపింపును బట్టి మనము ధ్యానం చేద్దాం. కొలసీలకు అపోస్తలుడైన పౌలు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 9 నుండి 12 వచనాలు నేను చదువుతున్నాను. 9 నుండి 12 వచనాలు. పరలోకమందు లేక అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగటుకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మనందరి కొరకై దీవించినట్లుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి,
కృప కలిగిన నాయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున నూతన దినాన మా ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో కనబడటానికి ప్రభువా కృప చూపించినందుకై స్తోత్రాలు వందనాలు. మాకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రములు. సిలువలో యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి నాయన ప్రాణత్యాగాన్ని బట్టి మా తండ్రి మాకు అనుగ్రహింపబడిన ఈ రక్షణ మా తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రక్షణలో ఆనందిస్తూ మా తండ్రి ముందుకు సాగుతూ ఉండగా నాయన దినదినము వాక్య భాగాల చేత మా ప్రభువా తండ్రి నన్ను మేము పోషింపబడుచు బలపరచబడుతూ ముందుకు సాగుతూ ఉంటుండగా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి నైనా సహోదరులు బర్నబాస్ గారు, మా తండ్రి నైనా మిగతా సహోదరులు, మా తండ్రి నైనా ఈ యొక్క కార్యక్రమాన్ని మా తండ్రి మరి ఘనముగా మీ కొరకు జరిపిస్తూ ఉంటుండగా దీన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయాన్నే చేరి వచ్చినటువంటి సహోదర సహోదరులను బట్టి నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యము మేము వినగోరుతున్నాం. మనైనా మీ యొక్క స్వరం మా తండ్రి నైనా మీరు మాకు అనుగ్రహించండి. మనైనా మా యొక్క ఆలోచన జ్ఞానం అవి కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు జ్ఞానం ప్రభువా మీరు అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని చదవబడిన ఈ లేఖనాన్ని తదుపరి చదవబోయేటువంటి లేఖనాలను మీరు మా కొరకు దీవించమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న ఈ లేఖన భాగం మనందరికీ బాగానే పరిచయమైనటువంటి వాక్య భాగం. దీనిలో ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు కొలస్సైలో ఉన్న పరిశుద్ధులను ఉద్దేశించి అనగా విశ్వాసులైన సహోదరులను అక్కడ ఉన్నటువంటి సంఘస్థులను మరి ఉద్దేశించి వ్రాస్తున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఈ యొక్క కొలస్సై పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలస్సైలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి కొన్ని సరిచేయవలసినటువంటి సంగతులు సరిచేస్తూ అప్పటికే వారి యందున్న విశ్వాసమును, నిరీక్షణను, ఆ తర్వాత ఆ ప్రేమను అది ఎత్తిపట్టి వారిని కొంత అప్రిషియేట్ చేస్తూ వ్రాసినటువంటి మాటలుగా మనం చూస్తాం. ఆ సంఘములో ఉన్నటువంటి కొన్ని విధాలైనటువంటి పద్ధతులు అంటే రక్షణ విషయంలో, తర్వాత విశ్వాస విషయంలో కొన్ని అనుసరిస్తూ ఉన్నారు. లోక సంబంధమైన జ్ఞానం, లేక పాత నిబంధనకు సంబంధించి సున్నతి అనే ఆచారం, తర్వాత మూల పాఠాలు, వారు వచ్చినటువంటి వారు ఏ జనంలో అయితే పెరిగారో ఆ జనాన్ని ఆ యొక్క పద్ధతులు అవి తీసుకొని సంఘంలోకి వచ్చారు. ఆ సంగతులు దేవుని దాసుడైనటువంటి ఎపఫ్రా ద్వారా మరి పౌలు గారికి అందించబడినప్పుడు పౌలు బాధ్యత కలిగి వాటిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలుగా లేక వ్రాస్తున్నటువంటి లేఖగా మనం చూస్తాం. ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 9 నుంచి 12 వచనాలు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన. కొలస్సైలకు వ్రాసినటువంటి ఆ యొక్క పత్రికలో కొలస్సైను ఉద్దేశించి పౌలు గారి యొక్క ప్రార్థన అని మనము దీనిలో చూస్తాం. మానక ఆయన ప్రార్థన చేస్తున్నాడని చెప్పుకుంటూ చివర్లు అంటున్నాడు, దేవుని బతిమాలుచున్నాము అని చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. వారి గురించినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో, ఏదైనా సంగతి తెలిసినప్పుడు దాని గురించినటువంటి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అది అపోస్తలుడైన పౌలు మనకు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న ఈ భాగంలో ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలని, ఆయన ప్రార్థనలోని అంశాలలో ఉన్నటువంటి ఒక మాట. అదేంటంటే వారు దేవుని చిత్తాన్ని గ్రహించిన వారుగా ఉండి ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా జీవించాలి అనేటువంటిది అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక. ఆ విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కొలస్సైలో ఉన్నటువంటి పరిశుద్ధులు ప్రభువుకు తగినట్టుగా జీవించాలి. ఈ మాట మనము ఆలోచనలోకి తీసుకున్నప్పుడు పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారు అనగా ప్రభు యొక్క రక్తంతో విమోచించబడినటువంటి వారు, పాప శాపమును చుడిపించబడిన వారు, లోకములో నుండి ప్రత్యేకంగా ఆయన కొరకై కొనబడినటువంటి వారు,
సమూహముగా సంఘముగా ఏర్పడినటువంటి వారు అన్ని విషయాలలో మరి ఆయనను తగినట్టుగా జీవించాలి, ఆయనకు తగినట్టుగా జీవించాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మనకు తగినట్టుగా జీవించడం అనేది కాదు. దేవుని సంఘములో దేవునికి తగినట్టుగా ప్రవర్తించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే మనం చాలా స్థలాల్లో గమనిస్తాం ఏమనంటే, వారు పెరిగినటువంటి సాంప్రదాయాలను బట్టి, వారికి చదువుకున్న దాన్ని బట్టి, వారు వచ్చినటువంటి స్థితిని బట్టి, వారు వచ్చి సమాజాలను బట్టి దానిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఉండడం కాదు, కానీ ఆయనకు తగినట్టుగా, అంటే క్రైస్ట్ సెంటర్డ్ గా ఉండాలి. యేసు ప్రభువుకు సంబంధించి ఆయనకు తగినట్టుగా మనం ఉన్నామా లేదా అనేటువంటిది మనము ఎప్పటికప్పుడు చూసుకుంటూ మనం ముందుకు సాగాలి, కానీ మన ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన. ఆయనకు తగినట్టుగా మనము జీవించాలి. ఎందుకు ఆయనకు తగినట్టుగా జీవించాలంటే, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అని దేవుడు సెలవిచ్చిన తర్వాత, ఆయన అది వ్రాయబడిన తర్వాత, ఆ వ్రాయబడినటువంటి ఆ లేఖనాన్ని బట్టి మనము మన సొత్తు ఎంత మాత్రం కూడా కాదు. మనకు మన ఇష్టం అనేటువంటిది లేదు. మనమంతా కూడా ఆయన ఇష్టం నెరవేర్చడానికే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రభువుని ఎరిగినది మొదలుకొని ప్రభు మనల్ని లోకం నుంచి తీసుకొని వెళ్ళేంత వరకు ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారంగా ప్రియులారా మనం ఉండాలి. ఆయనకు తగినట్టుగా మనము జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. ఈ విషయంలో లోపం కలిగి ఉంటే సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయనకు తగినట్టుగా ఉంటున్నామా అంటే, యేసు ప్రభు ఒకవేళ మన సంఘంలో ఒకవేళ ఆయన ఉంటే, అంటే ఆయన కూడా ఒక వ్యక్తిగా ఉంటే, ఆయన ఎలాగ జీవిస్తున్నాడు అలాగ మనము జీవించాలి. ఇది ఎంతో ముఖ్యమైన సంగతి. మనము ఉదయకాలాన దీన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం నడుచుకునేటువంటి విధానం చాలా ప్రాముఖ్యమైనది. ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం. రెండవదిగా మనము దేవుని వాక్యంలో చూద్దాం. యోహాను తన మొదటి పత్రికలో మూడవ పత్రికలో మొదటి అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. దీనిలో యోహాను భక్తుడు తన పత్రిక వ్రాస్తూ ఆయన్ను గాయను ఉద్దేశించి వ్రాస్తున్నాడు. ప్రియుడా, నీవు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేశావు అని అన్నాడు. ఎంత మంచి సాక్ష్యం అండి ఇది. విశ్వాసికి తగినట్టుగా తన పరిచర్య, దేవునికి తగినట్టుగా జీవితం, ఇది విశ్వాసికి ఉండాల్సినటువంటి ప్రమాణాలు. ప్రియుల, విశ్వాసికి ఉండాల్సినటువంటి ఈ ప్రమాణాలు మనము వాటిని గమనిస్తున్నామా? అసలు వాటి ప్రకారం జీవిస్తున్నామా? విశ్వాసికి తగినట్టుగా ఇక్కడ అంటున్నాడు, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి. సహోదరులు అనేటువంటిది దేవుని వాక్యంలో చాలా విశేషమైన మాట. సహోదరులు అనేటువంటిది ఈ రక్త సంబంధమైనటువంటి బంధాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక గొప్ప మాట. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు అని యేసు ప్రభు వారు దాని గురించినటువంటి చక్కని వివరణ ఇచ్చాడు. ఎవరంటే వారు కాదు, రక్త సంబంధాన్ని బట్టి వాడు సహోదరుడిగా ఎంచబడు. సహోదరులు ఎవరంటే
దేవుని చిత్త ప్రకారము జరిగించేవాడు. మనము దేవుని చిత్త ప్రకారం చేసేవాళ్ళంగా ఉండగా మరి ఒకరు దేవుని చిత్త ప్రకారంగా చేస్తా ఉంటే వీరిద్దరు సహోదరులు. ఈ సహోదరులుగా ఉన్నటువంటి వారికి నీవు చేసిందంతా కూడా విశ్వాసికి తగినట్టుగా నీవు చేస్తున్నావు. ఈ మాట మనము ఆలోచన చేస్తూ ఉండగా వారట నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు అన్నాడు. అలాగైతే ఈ యొక్క గాయు సహోదరుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేశాడు. ఏ విధంగా చేస్తారు ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి విశ్వసించినవాడు. ఏది విశ్వసించినవాడు అంటే రాబోయేటువంటి దేవుని యొక్క గొప్ప బహుమానం, పరలోకంలో మనకు ఉన్నది స్వాస్థ్యం అనేటువంటిది దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్నవాడు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి దానిలో నుంచి ప్రత్యేకముగా ఉన్నవాడు. తెలియ కదా విశ్వాసి అంటే. ఆ విశ్వాసికి తగినట్టుగా విశ్వసించామని చెప్పుకుంటున్నాం కానీ ప్రియులరా, మనం చేసే పనులకు లోకస్తులు చేసే పనులకు తేడా లేకుండా పోతా ఉంది. లోకాన్ని చూసి ప్రేరేపించబడుతున్నాం. లోకపు పద్ధతులు మనలో కనబడుతున్నాయి. విశ్వాసికి తగినట్టుగా మనం ఉండలేకపోతున్నాం. విశ్వాసికి తగినట్టుగా మనం ఉండాలి. ఈ మాటలు మనం ఉదయకాలమున జ్ఞాపకం చేయబడుతుండగా, ఒకటి దేవునికి తగినట్టుగా మనము జీవించాలి. రెండవదిగా విశ్వాసికి తగినట్టుగా జీవించాలి. ఈ జీవితం తప్ప వేరే జీవితాన్ని దేవుడు కోరుకోవటం లేదు ప్రియులారా. ఎంత శ్రేష్టమైన మాటలు! ఒక విశ్వాసి ఎలాగుండాలో అలాగా, ఏమేమి త్యజించాలో అది త్యజించాలి, ఏమేమి విసర్జించాలో విసర్జించాలి. జీవితము ప్రభువుకి అనుకూలంగా మనం జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం మనందరం ఎరిగినటువంటి మాటలే ప్రియులారా. ఎరిగిన మాటలే గాని జీవితంలో మనము అన్వయం చేయడం అనేటువంటిది తగ్గిపోయింది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తు వారిని ధరించుకొని ఉన్నారు అనేటువంటి మాట చదువుతున్నాం. యేసు ప్రభువును ధరించిన వాడు విశ్వాసి అంటే యేసు ప్రభువును ధరించినవాడు. యేసు ప్రభువును ధరించినవాడు ఏ విధంగా ఉండాలి? ఆ విధంగా మనము ఉండాలి ప్రియుల. పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క ప్రాణత్యాగాన్ని ఒకవైపు చూస్తూ మరి ఒకవైపు మనం చూస్తున్నప్పుడు, నా కుమారుని ప్రాణత్యాగం ఎంత అమూల్యమైంది! ఆయన అమూల్యమైనటువంటి ఆ ప్రాణత్యాగానికి సరిపోను ఇతడు జీవిస్తున్నాడు. ఏ మాత్రము కూడా వాక్యపు హద్దుల్లో జీవిస్తున్నాడు. నా కుమారుని పోలి నడుస్తున్నాడు అనేటువంటి భావంలోకి దేవుడు రాగలుగుతాడా? ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన మనం ఎలాగ నడుచుకోవాలో ఆయన మాదిరి ఉంచిపోయాడు కదా. మనందరికీ తెలుసు, ఆయన మాదిరి ఉంచిపోయిన వాడుగా ఉన్నాడు. అపోస్తుడైన పేతురు తన పత్రికలో వ్రాస్తున్నాడు. మనందరం చదువుకునే మాటే. 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం చూస్తుండగా ఆయన నడిచి చూపించాడు. కేవలం బోధకుడుగా మాత్రమే లేడు, కేవలం ఉపన్యాసాలు చేసి లేడు, అంత మాత్రం వెళ్ళిపోలేదు. ఆయన తాను ఎలాగూ నడిచాడో
ఆ నడకను మనము ఎలాగ నడవాలని కోరుకుంటున్నాడో ఆ నడకను ఆయన నడిచి చూపించాడు, మాదిరి చూపించాడు, ఎలాంటి అడుగులు వేయాలో చూపించాడు. ప్రియులారా, విశ్వాస జీవితంలో ఉండాల్సినటువంటి సంగతులు ఇక్కడ మనము చదువుకుంటున్నాం. పాపము లేక పరిశుద్ధులుగా ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు, పాపం ఎరుగని వాడు, ఆయనలో పాపము ఎంత మాత్రమును లేదు. అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాడు. ఆయన నోట్లో ఏ కపటము లేదు. ఆయన పైకి ఒకటి చెప్పి లోపల ఒకటి చేసిన వాడు కాదు. ఆయన దూషింపబడి కూడా ఆయన బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు అనేటువంటి మాట ప్రియులారా మనం చూస్తూ ఉండగా ఆయన మనకి ఎంత మాదిరి చూపించిపోయాడు. ఒక విశ్వాసి జీవించవలసిన విధానం ఇదే. విశ్వాసికి తగినట్టుగా మనము ప్రియులారా జీవించాలి అనేటువంటి మాట మనము దేవుని వాక్యాన్ని బట్టి చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏం రాస్తున్నాడంటే, లేక మొదటి నుంచి చదువుతున్నాను కాబట్టి, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఒక విషయమై బ్రతిమాలుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఏమనంటే, మనము పిలువబడిన పిలుపుకు తగినట్టుగా ఉండాలి అని అంటూ దానికి కావలసిన చెప్తూ ఉన్నాడు. మనము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. దాని విషయంలో శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ ఉండాలి అని అన్నాడు. పిలువబడిన పిలుపుకు తగినట్టుగా అన్నాడు. మనను దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. ఆయన ఎందుకు పిలిచాడు మనం ఆలోచన చేయాలి. ఆయన ఎందుకు పిలిచాడు, ఆయన ఏ పనికై మనల్ని పిలిచాడు, ఎవరిని పిలిచాడు, ఆ పిలుపు ఎలాంటిది, ఈ విషయం ఆలోచన చేయకపోతే మనకు అర్థం కాదు ప్రియులారా. ఆయన మనను ఏ పిలుపుతో పిలిచాడు కదా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో అది ఉన్నతమైన పిలుపు అన్నాడు. పౌలు గారట ఆ ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందాలని గురి వద్దకే పరిగెత్తాను అని అన్నాడు. అది ఎలాంటి పిలుపు అని చెప్తున్నాడు. అది ఉన్నతమైన పిలుపు, అది ఉన్నతమైన పిలుపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా అంటున్నాడు. అది ఏ పిలుపు అంటే ఆయన పిలిచిన పిలుపు పరలోక సంబంధమైనది, అది ఉన్నతమైనది, అది ఈ లోకానికి సంబంధించింది కాదు. లోకంలో అధికారాలు ఉన్నాయి, వాటి కోసం కొట్లాడుకోవడం అదంతా మనం చూస్తాం. కానీ సంఘంలో కూడా అధికారాలు, సంఘంలో కూడా దానికోసం పోరాటాలు, ఒకరి మీద ఒకరు పెత్తనం చేయాలని చూడటం, ఇది కాదు కదా దేవుని వాక్యం చెప్పింది. లోకంలో ఏముందో సంఘంలో కూడా అది ఉంటే సంఘం ప్రత్యేకించబడింది అని ఎట్లా చెప్తారు అసలు? సంఘము ప్రత్యేకమైనటువంటిది ప్రియులారా. ఇది మన పిలుపు ఉన్నతమైంది, పరలోక సంబంధమైనటువంటి పిలుపు అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని పిలిచాడు, ఎవరిని పిలిచాడు మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకుంటాం. ఎవరిని పిలిచాడు ప్రియులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అని అన్నాడు. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను పిలువబడలేదు, గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు
లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది మన పిలుపు. దేవుని యొద్దకు మనం రావడానికి మనలో ఎలాంటి అర్హత లేదనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి జీవించినటువంటి సమయంలో కూడా, ఆయన లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా ప్రభుతో పాటు తిరుగుతున్నారు. ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు. ఆయనతో పాటు ముఖ్యమైనటువంటి సహోదరులుగా లేక శిష్యులుగా ఉంటూ ఉన్నారు. వారు ఆయన పెట్టుకొనే ఆయన సమక్షంలోనే మనలో ఎవరు గొప్ప అని వాదము పుట్టగా అని చదువుకుంటున్నారు. పిలిచిన పిలుపు ఏంటనేది ప్రియులారా మనం చూడాలి. ఆ పిలుపుకు తగినట్టుగా మనము జీవించాలి అన్నాడు. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం, సాత్వికం, ప్రేమ అవి కలిగి ఉండాలి అని ప్రియులారా మనము గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆ మాటలో మనము గమనిస్తున్నాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండేది కూడా అక్కడ చెప్పాడు. సమాధానమను బంధము అన్నాడు. కనుక ప్రియులారా మనము దేవుని మాటలు గమనిస్తే మన పిలుపు ఎంతో మరి అద్భుతమైనటువంటిది. మన పిలుపు ఎంతో అద్భుతమైనటువంటిది. ఆయన ఎలాంటి వారిని పిలిచాడు? ఇంకా మనం చూస్తే జాలర్లను ఆయన పిలిచాడు. వారు వలలు వేస్తుండగా వారిని పిలిస్తే వారు ఆయన్ను వెంబడించారు. అలాంటి వ్యక్తులు ఆయనకు కావాలి. నీకెంతో జ్ఞానం ఉందని ఆయన పిలవలేదు. నువ్వు చాలా బాగా పనికొస్తావని పిలవలేదు. ఆయన వారున్న స్థితిని గమనిస్తే వారు లోకంలో ఘనులు కాదు, గొప్పవారు కాదు, హోదా కలిగినటువంటి వారు కాదు. అలాంటి వారిని ఆయన ప్రియులరా ఆయన పిలిచాడు. మనము సాత్వికముతో నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. సాత్వికం చాలా ప్రధానమైనటువంటి సంగతి ప్రియులారా. ఏమాత్రము సాత్వికము లేనటువంటి వారంగా మనం అప్పుడప్పుడు ఉంటాం. ఏం చూసుకొని మనము ఆ విధంగా చూస్తామో తెలియదు. తరువాత 4వదిగా చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి అన్నాడు. సువార్తకు తగినట్టుగా అన్నాడు. సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం అంటే ఈ మాటలు మనం గమనించాలి. సువార్తకు తగినట్టుగా, రక్షించినటువంటి సువార్త, దేవుని యొద్దకు మనలను తెచ్చినటువంటి ఈ సువార్త, ఏ సువార్త ద్వారానైతే మనం రక్షింపబడ్డామో సువార్తకు తగినట్టుగా మనము సువార్థికులం అని చెప్పుకుంటున్నాం కదా. సువార్థికులము, పెద్దలము, దైవ సేవకులం అని చెప్పుకుంటున్నాం, సహోదరులం అని చెప్పుకుంటున్నాం. ఈ సువార్త మనము ఉపదేశిస్తున్నాం, ఈ సువార్తను బోధిస్తున్నాం. ప్రభు వారు చెప్పే సువార్తకు ఆయన జీవితానికి సంబంధం లేనిదిగా లేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏది చెప్పాడో అది తను అనుసరించాడు. యేసు ప్రభువా ఆయన జీవించి మనం జీవించమన్నాడు. అది ఆయన చెప్పినటువంటి సువార్త. సువార్తను గురించినటువంటి సంగతులు మనము దేవుని వాక్యంలో చూస్తే, ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్న మాటలో అది క్రీస్తు సువార్త అన్నాడు. 40వ కీర్తన 9వ వచనంలో అది నీతి సువార్త అన్నాడు. 96వ కీర్తన 2వ వచనంలో రక్షణ సువార్త అన్నాడు. మత్తయి సువార్త 4:23లో రాజ్య సువార్త అని ప్రియులారా చెప్పబడింది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో కృపా సువార్త. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే దేవుని సువార్త అన్నాడు. 2వ వచనంలో 10వ వచనంలో కుమారుని గూర్చిన సువార్త. ఎఫెసీ పత్రిక 2:17లో ఇది సమాధాన సువార్త అన్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇది మహిమ గల సువార్త అన్నాడు. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 6వ వచనంలో నిత్య సువార్త అంటున్నాడు.
ఈ గొప్ప సువార్త, ఈ మాటలన్నీ కలుపుకొని మనం చూస్తే, ఇంత గొప్ప సువార్త దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దాన్ని మనం ప్రకటిస్తున్నాం కానీ సువార్తకు తగినట్టుగా ఉన్నామా లేదనేది మనము ప్రశ్నించుకోవాల్సిన సంగతి. సువార్తకు తగినట్టుగా మన జీవితం లేకపోతే ఏముంది, దానివల్ల విలువే లేదు. గంభీరమైన సువార్త ప్రకటించవచ్చు, దేవుని వాక్యాన్ని అనుసరించి చెప్పొచ్చు, కానీ చెప్పే మనం ఆ సువార్తకు తగినట్టుగా లేకపోతే అసలు చెప్పడానికి మనకు అర్హత ఉందా? ఇది ఈనాడు ఎవరు ఆలోచన చేయడం లేదు. సువార్త చెబుతున్నాము అనే ఒక్క దానిలో బాగా చెప్పాం, ఇదివరకటి కంటే బాగా చెప్పాం అనేటువంటి దానిలో సంతోషపడుతున్నారు. కానీ ప్రియులరా, నిజానికి ప్రియులరా, మనం గమనించాల్సింది ఆ సువార్తకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా? ఏ సువార్త అయితే మిమ్మల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని మారు మనసు పొందండి, మీరు పశ్చాత్తాపడండి, పాపం నుంచి బయటికి రండి అని మనం ప్రకటన చేస్తున్నామో, అది మనకు స్వీయ అనుభవం ఉండాలి కదా. మన సొంతానికి అనుభవం ఉందా? పాపం నుంచి విడిపించబడ్డామా? బయటకు వచ్చామా? ఈ లోక సంబంధమైన ఆశ నుంచి బయటకు వచ్చామా? మనం గమనించాలి. అలాగే కాకపోతే ఆ సువార్త చెప్పడానికి నీవు యోగ్యుడు కాదు, నేను యోగ్యుడిని కా. యోగ్యత కలిగిన వారికి దేవుడు ఇస్తాడు. అసలు ఎవరు కూడా అనుసరించకుండా చెప్పడానికి వీల్లేదు. ఒట్టిగా చెప్పడానికి ఇది అకాడమిక్ బోధ కాదు కదా, నేర్చుకున్నా అని చెప్పామనుకోవడానికి కాదు. ఇది దేవుని వాక్యము అనేటువంటిది రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. మనము ఏదైతే ఉపదేశిస్తున్నామో, ఏ మార్పు అయితే రావాలని కోరుకుంటున్నామో, ఎలాగో పరిశుద్ధులుగా వారు జీవించాలని, వారిని హెచ్చరిక చేయాలని మనం కోరుకుంటున్నామో, ఆ విషయంలో మనము ఎలాగున్నాం? మనల్ని పరిశుద్ధపరిచినటువంటి సువార్త మనం అందిస్తున్నప్పుడు అలాంటి పరిశుద్ధత మనము అందించబడే సమాజం నుంచి కూడా మనం కోరుతాం. అలాంటిది ఏం లేదు. ఈనాడు మనం చూస్తే ఎంత భయంకరం. సువార్త చెప్పే దానికై బయలుదేరుతున్నా, సువార్తకు తగినట్టుగా జీవితం లేదు, కానీ సువార్తను వ్యాపారంగా మార్చారు. సువార్తను వ్యాపారంగా మార్చారు. ఎంత విచారకరమైన సంగతి. సువార్త కొరకు, సువార్తను బట్టి దేవుడు వారిని పోషిస్తాడు, సువార్థికులను. దానిలో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ కేవలం పోషించబడటం కోసమే జీవనం అని అంటున్నారు. ఇది జీవనం కాదు. సువార్త అనేది మన జీవితం కావాలి. సువార్త అనేది జీవితం కావాలి. సువార్తను వ్యాపారంగా చేసి, మందిరాలను వ్యాపారపు టిల్లుగా చేసి, ఏం లేదండి. మనం గమనిస్తే వచ్చిన దగ్గర నుంచి ఏమేమి ఎలా సంపాదించాలి, ఎవరు డబ్బులు ఇస్తారు. ఒక దైవ సేవకుడిని నేను ఎరుగుదును. అతను అన్నాడు, ఏమి లేదన్నా, నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చి భోజనం పెడితే చాలు, అది ఎక్కడికైనా నేను వెళ్తాను. ఆయన ఒక సేవకుడు. ఎంత విచారకరమైన సంగతి ప్రియులారా. సువార్తకు తగినట్టుగా, ఎవరిని గురించి విమర్శించడం కాదు, కానీ వాక్యం చదువుతుంటే అర్థం చూసుకోవాలి కదా. మనల్ని మనం బాగు చేసుకోకపోతే ఎవరు బాగు చేస్తారు? వాక్యం ఇచ్చింది అందుకే కదా. వాక్యంలో చూసి మనం బాగుపడాలి ప్రియులారా. సువార్తకు తగినట్టుగా మనము జీవించాలి. ఈ సువార్తను పట్టుకోవడానికి మనము యోగ్యులమేనా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఈ సువార్తను ప్రకటించడానికి దేవుని చేత యోగ్యుడిగా ఎంచబడ్డాను. ఆ యోగ్యత అనేటువంటిది ప్రియులారా మనము గమనించాలి. యోగ్యులంగా జీవించాలి. చెప్పే సువార్తకు అనుబంధంగా మన జీవితం ఉండాలి, ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, సందర్భం వేరైనా, పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి అన్నాడు. బంగారు కమ్మికి విలువేమి తగ్గదు, కానీ అది పంది ముక్కున ఉన్నప్పుడు
ఆ రోతలో ఉన్నప్పుడు దాని విలువ ఏముంటుంది చెప్పండి? అది ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడతారా? ఎవరైనా ముట్టుకోవడానికి ఇష్టపడతారా? మనల్ని బట్టి అన్ని జనుల మధ్య దేవుని నామము దూషించబడుతూ ఉంది. సువార్తకు తగినట్టుగా మనము జీవించటం లేదు. వారు చెప్తారండి అనేటువంటి మాట పబ్లిక్ లో వినబడతా ఉంది. వారు చెప్తారంతే, వారు చెప్తారంతే, వారు చెయ్యరు. వారి జీవితం వెనకాల చూస్తే తెలుస్తుంది మనకి అంట. వీళ్ళరా, ఈ విషయంలో మనం ఎంతైనా బహు జాగ్రత్తగా ఉండాల్సిన వారంగా ఉన్నాం. ఐదవదిగా, మరి 5వ సంగతిగా కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తాం. దేవుని చేత ఏర్పరచబడిన వారు అనేటువంటి మాట ఒకటి ఇక్కడ మనం చూస్తాం. 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్టుగా అని ఇక్కడ ఒక 7 విశేషమైన సంగతులు చెప్పాడు. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డామనేటువంటి ఒక సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. పరిశుద్ధులము అనేటువంటి సంగతి మనము మర్చిపోకూడదు. ప్రియులు అనేటువంటి వారిని, ఆ సంగతి మనం మర్చిపోకూడదు. మనము దేవునికి ప్రియులం. మనము దేవునికి ప్రియులం. ప్రియులైన వారికి తగినట్టుగా మనం జీవించాలి. ఏర్పరచబడిన వారముగా ఉన్నాము, అలాగ తగినట్టుగా జీవించాలి. పరిశుద్ధులముగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథము చేతబట్టుకుంటున్నాం. పరిశుద్ధులము అని టైటిల్ పెట్టుకున్నాం. మనం పరిశుద్ధులుగా చేశాడు దేవుడు, పరిశుద్ధులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధులుగా చేశాడు. మనము దానికి తగినట్టుగా జీవించాలి. కడుగబడినటువంటి వాడు కడుగబడిన వాడుగా ఉండాలి. మరలా మురికి అంటించుకోకూడదు. కడుగబడినటువంటి వాడుగా ఉండాలి. ప్రభు రక్తం చేత విమోచించబడిన వాడుగా కనపడాలి. పరిశుద్ధులుగా మనము కొనసాగాలి, లేక పరిశుద్ధులకు తగినట్టుగా మనము జీవించాలి. జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయము, సాత్వికం, దీర్ఘశాంతం, ఇలాంటి అత్యున్నతమైనటువంటి మాటలు ప్రియులారా మనం చదువుకుంటూ ఉండగా ఈ ఉదయకాలాన మనము జీవించే జీవితం పరిశుద్ధమైనదేనా? పరిశుద్ధమైనదే. చెప్పే మాటలకి, జీవించే జీవితానికి ఏమాత్రం కూడా పొంతన లేనట్టుగా మనం ఉంటున్నామా? పరిశుద్ధతను గురించి బోధిస్తూ రహస్యముగా పాపం కలిగి ఉన్నామా? ఆ సంగతి ప్రియులరా మనము కొద్దిగా విమర్శ చేసుకోవాలి. ఎలాగుంది మన రహస్య జీవితం? ఆయన చూడలేదనుకుంటామా? మనమే బోధిస్తాం కదా. మళ్ళీ ఆయన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడని మనము వేదికలకి చెప్తాం. అలాంటప్పుడు ప్రియులరా మనం గమనించాల్సింది ఏంటంటే, మనము అట్టి పరిశుద్ధత మనము కలిగి ఉన్నామని. అట్టి పరిశుద్ధత. ప్రభువారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. యేసు ప్రభు అలాంటి ఉన్నతుడైతే ఆయన కడుపును పుట్టినటువంటి మనం చెడబుట్టామా? సరైనటువంటి పుటక పుట్టామా? ఆయనకు తగినట్టుగా, ఆయన పరిశుద్ధతకు ఏమాత్రము కూడా తీసిపోని విధంగా తండ్రి అయిన దేవుడు మనం చూస్తే ఆనందించేటట్లుగా, నా కుమారుడు పరిశుద్ధుడు, ఆయన ద్వారా రక్షింపబడినటువంటి వీరందరూ పరిశుద్ధులు అని తండ్రి అయిన దేవుడు మన గురించినటువంటి మరి చూడగలుగుతాడు. అలాగా పరిశుద్ధతకు తగినట్లుగా మనము జీవించాలి ప్రియులను. మనము ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులం. అలాగ మనము జీవించాలి తప్ప మన ఇష్టానుసారముగా జీవించకూడదు అని ప్రియులారా మనం చూస్తున్నాం. ఆరవది అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనం. మారు మనస్సుకు తగినటువంటి క్రియలు అన్నాడు. మనము చేయాల్సింది ఏంటంటే మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి. మారు మనస్సు పొందాం, మనస్సు మారింది.
రక్షింపబడ్డాం. మారు మనస్సు వచ్చిందా లేకపోతే అదే మనస్సు ఉందా అనేది కూడా ప్రియులరా మనము ఈ ఉదయ కాలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనస్సుకు తగినటువంటి క్రియలు, మారు మనస్సుకు తగిన క్రియలు చేయకపోతేనే మొత్తం వ్యవస్థ అంతా కుప్పగొల్లినట్టే. మనం చెప్పేదానికి ఏం సంబంధం లేదు. మనలో సరైనటువంటి మారు మనస్సు లేదు, సరైనటువంటి పశ్చాత్తాపం లేదు. తిరిగి మనము 2వ కొరింథీ పత్రిక 5:17 మనం చూస్తాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పుకుంటున్నటువంటి మనం ప్రియులారా, నూతన సృష్టిగా ఉన్నామా లేక పాత సంగతులు ఏమైనా ఉన్నాయా? పాత రోత, పాతకు సంబంధించినటువంటి చెడు, రోత, దౌర్భాగ్యం అవన్నీ కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నామా? అపోస్తలుడైన పౌలు తను చేసేటువంటి ప్రార్థనలో ఎంతో ప్రాముఖ్యంగా ఆయన ఈ యొక్క మాట దేవుని పోలి నడుచుకోవాలి అనే దానిలో మనము ఈ కొన్ని విషయాలు ఈ ఉదయ కాలాన్ని ధ్యానం చేశాం. ఆయన వేదన, ఆయన బ్రతిమలాడుకోవడం. ఎందుకు అంత బ్రతిమలాడుతున్నాడంటే ఇది ప్రాముఖ్యం. విలువలు లేని క్రైస్తవ జీవితం ప్రియులారా దేవుని యొక్క విలువను దిగదార్చేదిగా కనబడదు. వాళ్ళ దేవుడు అంతే, వీళ్ళెంతో వాళ్ళ దేవుడు అంతే అన్నప్పుడు దేవునికి ఎంత అవమానం. ఈ ఉదయ కాలాన్ని ఇటు మాటల చేత మనం హెచ్చరిక చేయబడుతుండగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిజంగా ఆయన కోరుకున్నట్టుగానే ఉన్నాయా లేదా? ఆయనకు తగినట్టుగా ఉన్నాయా? విశ్వాసికి తగినట్టుగా ఉన్నాయా లేదా? సువార్తకు తగినట్టుగా ఉన్నాయా లేదా? పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా ఉన్నాయా లేదా? మారు మనస్సు పొందిన వాడు ఎలాగో జీవిస్తాడు అలాగే జీవిస్తున్నామా లేదా? మారు మనస్సు పొందినటువంటి మనం పాపం విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉండాలి. పాపం విషయంలో పారిపోయేటువంటి వారంగా మనం ఉండాలి గాని దాన్ని ఆహ్వానించి దానితో సహజీవనం చేసేటువంటి వారుగా చాలా మంది కనబడుతున్నప్పుడు ఎలాగ నమ్ముకుంటారు? అందుకే మనము చాలా కుటుంబాల్లో మన ఈ పరిస్థితి గమనిస్తాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటే ఆ జైలు అధికారికి చెప్పబడినటువంటి సువార్తలో భాగం కదా అది. ఆ వాక్యము స్థిరమైనటువంటి వాక్యం కదా. ఎందుకు కుటుంబాల్లో మిగతా వారు రక్షింపబట్టలేదంటే మొదటిగా రక్షింపబడ్డాం మనం. ఏది? మన జీవితము వారు రక్షింపబడకుండా ఉండటానికి కారణమవుతుంది. దేవుని రాజ్యంలోనికి రాకుండా అనేకులను అడ్డగించే వారంగా మనం అవుతున్నాం. కాకుండా ప్రియులారా దేవుని వాక్యం వింటుండగా మనల్ని మనం సరి చేసుకుందాం. వాక్యం అన్నిటికీ తప్పిపోదు ప్రియులారా. కేవలం మనమే మన ఇష్టానుసారంగా జీవించి ఆయన నామానికి అవమానం తెస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ ఆ మాట, ఆయన ప్రార్థన ఏమేమి చేస్తున్నాడో చెప్తున్నాడు. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకుందాం. ప్రతిదినం, ప్రతి సమయంలో, అది ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఆయనకు తగినట్టుగా. ప్రభు వారు ఈ పని ఎట్ట చేస్తారో అట్ట చేయాలి అంతే. ఇక దీనికి మించిందేం లేదు. ఒకవేళ చేసిన తర్వాత ప్రభు ఉంటే ఇలా చేసేవాడా అని కూడా ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనము సరైనటువంటి శ్రేష్టమైన జీవితం ఆయన కొరకు జీవించగలుగుతాం. ప్రభువారు మన కొరకై రాబోతున్నారు. ఆయనతో పాటు సదాకాలం ఉండబోతున్నారు. ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు మనల్ని పిలిచాడు. ఆయన మహిమకు పిలిచాడు. దేవుడు మనను హెచ్చరిక చేస్తుండగా తగిన విధముగా వాక్యానుసారంగా విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అటు పరిశుద్ధ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలముగా మనముందాం. వాక్యం చెప్పడానికి మరి సమయం ఇచ్చిన సహోదరులకు, మరి దేవదానం గారికి, అలాగే మరి ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి సహోదరులు బర్నబాస్ గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తాం. వందనాలన్నా. వందనాలు.
చక్కగా ఈ ఉదయ కాలమున ఈ ఆఖరి దినాల్లో మనం ఉంటున్నాం. కావలసిన హెచ్చరికలు అవసరమైనవి. ఎప్పుడు వినే కానీ మీరు ఒక చక్కని మాట ఉపయోగించారు. అకాడమిక్ ఇయర్లో మనం నేర్చుకొని బోధించినట్టు కాదు. నిజమే, మన బ్రతుకులు నేర్చుకున్నది కాదు, కానీ మన పర్సనల్ లైఫ్లో ప్రాక్టికల్గా చూపించే విధంగా మన టీచింగ్స్ ఉండాలని మీరు జ్ఞాపకం చేశారు. చాలా వందనాలన్నా. ఈ దినాలు అలాగ జరుగుతున్నాయి. దాన్ని బట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని పిలుపు తగినట్లుగా నడుచుకోవాలని మరలా జ్ఞాపకం చేశారు. చాలా వందనాలు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టే వారంగా ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. పరలోక మాట జ్ఞాపకం, ప్రభువు మన సంఘములో మనతో కూడా ఉంటే ఆయన ఎలా జీవిస్తున్నాడో మనం కూడా అదే రీతిగా జీవించాలి అనే దృక్పథంతో మనం వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా మనం జీవించడం ఎంతైనా మంచిదని, దేవునికి తగినట్లుగా మనం జీవించాలని జ్ఞాపకం చేశారు. అంతేకాకుండా ఆయన యేసు రక్తంలో కడుగుబడి దేవుని పిల్లలంగా, విశ్వాసులంగా, పరిశుద్ధులంగా పేరు పెట్టుకున్న మనం విశ్వాసకి తగినట్టుగా మనం జీవించాలని కూడా, అంతేకాకుండా అల్పులమైన మనల్ని ఆయన ప్రత్యేకమైన రీతిలో పిలుచుకున్నాడు కాబట్టి ఆయన పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలని కూడా, అది ఉన్నతమైన పిలుపని, పరలోక సంబంధమైన పిలుపని. కాబట్టి మనం పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి అనే సంగతులు ఆ వచనాల దగ్గరే కొన్ని యాడ్ చేయబడ్డాయి. లక్షణాలు కూడా సాత్వికమని, ప్రేమని, నిరీక్షణ, విశ్వాసం అని అనే సంగతులు. అలాగే సువార్తకు తగినట్లుగా, సువార్త అనగానే నాకు జ్ఞాపకం వచ్చిందండి అంటే, మరి మన జీవితముకు తెరచిన పుస్తకంలో ఉండాలి, ఒక కరపత్రికగా ఉండాలి. మనమే ఒక కరపత్రిక అయి ఉంటే మన చుట్టుప్రక్కల వారు కూడా మనల్ని చూసి ప్రభువుని చూడగలరు. కాబట్టి మన జీవితాల్లో ఆ రీతిగా ప్రాక్టికల్ లైఫ్ చూపిస్తూ దేవుని మహిమపరిచే వరంగా సువార్తకు తగినట్లుగా మనం చూపిస్తాం. అంతేకాకుండా మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం కాబట్టి ఆయన ఉన్నట్టుగా మనం కూడా పరిశుద్ధులంగా, ప్రియులైన పిల్లలంగా, దేవుని పిల్లలంగా మనం జీవించి, మనం చెప్పే మాటలకి జీవించే జీవితానికి పొత్తు ఉండాలి, పొంతన ఉండాలి. అలా లేకుండా జీవించితే వృద్ధం. మరి ఆఖరిగా మారు మనసుకు తగిన క్రియలు చేయాలని కూడా జ్ఞాపకం చేశారు. మరి ఆ రీతిగా ప్రభువుకు మహిమకరముగా జీవించు ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. మరి నాకు దైవజనులు మన ఇప్పుడు ఆఖరిలో క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామండి. ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా వాక్యం అందించిన సురేష్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మొట్టమొదటిసారిగా ఆయన మాటల్లో మనం చూసాం సూటిగా మాట్లాడటం. కాబట్టి సూటి అయిన మాట్లాడాలి, కానీ ఈ కల్పితాలు అన్నట్టుగా మనం రొల్లుకుంటూ వెళ్తాం కాదు. ఎదుట గుండెల్లో గుచ్చుకోవాలంటే తర్వాత సంగతి ఏమన్నా బాధపడినా ఏమన్నా చేయండి. కాబట్టి అటువంటి మాటలు ఈ అంత్య దినాలు వినిపించేవారు అందరూ ఎదురుగా ఉండాలని దేవుని పేట మనం చేస్తున్నాం. ఆఖరి ప్రార్థన మనోహరన్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, సర్వ సృష్టి నిర్మాణకుడ, నిర్వాహకుడ, ఈ ఉదయ కాలాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మాకు దాని గురించి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4260 రోజులు నడిపించారు. అధ్యక్షత వహించి నడిపించినటువంటి మా ప్రియులు పెద్దలు దేవదానం గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం.
పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారిని మీరు మా ప్రభావ వాడుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా మీ వాక్యాన్ని, తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి బ్రదర్ సురేష్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారు అందించిన మాటల్లో మరి లేఖనాల్లో చాలా విషయాలు హెచ్చరిక పూర్వకంగా ఉన్నాయి. సంఘములో మేము ఎలాగూ జీవించాలి, వ్యక్తిగతంగా ఎలా జీవించాలన్న విషయాలు దేవునికి తగినట్లుగా, విశ్వాసికి తగినట్లుగా, పిలుపుకు తగినట్లుగా, స్వార్థకు తగినట్లుగా, పరిశుద్ధులకు క్రియలకు తగినట్లుగా జీవించాలి. అలాగనే మారు మనసు తగినట్లుగా మేము క్రియలు చేయాలని హెచ్చరింపబడ్డాం. ఈ అందించబడిన ఈ మాటలు మా జీవితాల్లో అన్వయించుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడుతూ ఉండగా, మరి బాబా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండగా, మేము ఇంకా సరిచేసుకునవలసిన విషయాలన్నింటినీ ఇంకా సరిచేసి మీ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. కృపగల తండ్రి, పరిశుద్ధాత్మని సహాయముతో మరి మా ప్రభ మీ సన్నిధిలో సిద్ధపడి మాకు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ కూడికలో మీ మాటలు విన్న వారందరి హృదయాల్లో ఈ వాక్యాలు బదిలపరచబడినట్లు మీరే కృప చూపించుదురని మా ప్రాణప్రేంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. ప్రార్థించిన ప్రియులు, ప్రార్థన చేసిన ఆకిపోగు విశ్వభన్ గారికి, అలాగనే పాట పాడి చక్కని పాట పాడి తిరుమల జయచంద్రరావు గారిని బట్టి వందనాలు. అలాగే వాక్యం కొరకు ప్రభుదాసన్ గారు ప్రార్థన చేశారు, వందనాలు. క్లోజింగ్ ప్రేయరు మనోహరన్ గారు చేశారు, వందనాలు. మరి చక్కని వర్తమానం అందించిన పేదల సురేష్ బాబన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అన్నగారికి మరి సమయాన్ని అప్పగిస్తుండగా ప్రకటన చేయగా మనం డిస్కస్